పరిశుద్ధుడు మన రక్షణకర్తయు ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా నాకు వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయాలని ఒక తలంపు ఏ విధంగా ఎందుకు అనేది ఈరోజు నేను మీ ముందు తెలియజేయాలనుకుంటున్నాను. మొదటగా ఈ ఛానల్ మనం స్టార్ట్ చేయాలనుకునేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక విధాలైన రకరకాలైన దైవ వాక్యాలు, దైవ బోధనలు జరగటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క నాకున్నటువంటి ఈ యొక్క ఆశ వల్ల దేవుని వాక్యం సత్యమైన వాక్యం, ఏ సత్యమైన వాక్యం సత్యంగానే ప్రజలకు వెలువరించబడాలి, దానిలో ఎటువంటి డీవియేషన్స్ ఉండకూడదు అనే ఒక కోరిక దేవుని దయ వల్ల నాకు కలగడం జరిగింది. అందుకోసంగా నేను ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేయాలని తలంపు కలిగి ఉండటం జరిగింది. 8 years బ్యాక్ వెబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఒక తలంపుతో వెబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అనుకోని విధాల వలన నాకు జరిగిన యాక్సిడెంట్ వలన ఆ యొక్క ఛానల్ని ముందుకు రన్ చేయలేని పరిస్థితుల్లో కొంతకాలం దాన్ని అలాగే ఆపేయటం జరిగింది. అప్పటి నుంచి దేవుని యొక్క వాక్కు కొరకు ఎదురు చూడటం జరిగింది. ఆఫ్టర్ 8 years దేవుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవుని దయ వలన అనేక మంది నాతో కలిసి ఈ యొక్క నా ఆలోచన వాళ్ళకి నచ్చి, వాళ్ళకు కూడా నాకున్నటువంటి ఆలోచనలు ఉండటం వలన వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకి మనం సవ్యమైన రీతిలో సత్యాన్ని సత్యంగా తెలియజేసే విధంగా వచ్చేదానికి మేము కూడా ఇంత కలిసి వస్తామని కొంతమంది పాస్టర్స్ కానీ, కొంతమంది థియోలాజికల్ ప్రొఫెసర్స్ కానీ చెప్పడం జరిగింది. అలాగే అంటే కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశం కూడా నాకు ఉండేది. దానికోసం ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని త్రూ కొన్ని కార్యక్రమాలు, చిన్న చిన్న ఈవెంట్స్ పూర్ పీపుల్కి అందే విధంగా చేయటం కూడా జరిగింది. కానీ దానివలన ఎవరికి పేరు వస్తుంది? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వాక్యానుసారంగా చూసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది దేవుని నామానికి ఘనత మహిమలు కలిగే విధంగా మన జీవితాలు ఉండాలి అని ఆ యొక్క వాక్యాన్ని నేను తెలుసుకున్న దాన్ని బట్టి అదేవిధంగా నా జీవితం కూడా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఒక సాధారణమైన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా చేసే పనుల వల్ల నేను చేసే పనికి నాకు గొప్పతనం కలుగుతుంది తప్ప దేవుని నామానికి ఏ విధంగా అది ఆశీర్వాదంగా ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఛానల్తో పాటు ఒక చారిటీ స్టార్ట్ చేస్తే ఆ చారిటీ వలన దేవుని నామానికి మహిమ కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో దేవుడు ఇచ్చిన తలంపుతో ఒక చారిటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ మొదటగా నా తలంపుతో కాకుండా దేవుడిచ్చిన ఒక తలంపుతో, ఒకరోజు నేను వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం చెప్పే దైవ సేవకుడు చెప్పినటువంటి వాక్యంలో నుంచి ఈ ఛానల్కి ఏం పేరు పెట్టాలి అనే ఒక తలంపు ఆలోచన దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. అందుకోసమని డే స్టార్ టీవీ అని ఈ ఛానల్కి పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క డే స్టార్ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క డే స్టార్ వాక్యానుసారంగా ఈ యొక్క పేరుని దేవుని నామానికే మహిమ కలగాలనే ఉద్దేశంతో డే స్టార్ అనే పేరు పెట్టడం జరిగింది. అలాగే చారిటీ కూడా ఇదే పేరుతో ఉంటే దేవుని నామానికి ఇంకా ఘనత మహిమలు కలుగుతాయనే ఉద్దేశంతో డే స్టార్ ఫిలాంథ్రపీ అనే చారిటీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి నా ఫ్యామిలీ తరఫున నేను కొంత వెచ్చించి దీనికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా భరిస్తూ ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా మనం చేసే కార్యక్రమాలు ఏది కూడా ప్రతి ఒక్కటి సొంత ఖర్చులతో చేయటం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో ఈ యొక్క చారిటీకి ఎలాగా అంటే నేనే ఖర్చు పెట్టగలను, దేవుడు ఏ విధంగా ఇస్తాడు అనే ఆలోచనతో దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ డే స్టార్ టీవీని యూట్యూబ్ ఛానలే కాకుండా
ఒక వెబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయాలని తలంపు దేవుడు ఇవ్వడం జరిగింది. ఈ వెబ్ ఛానల్ ఎలా ఉంటుందంటే కేవలం అనుకున్నటువంటి కాన్సెప్ట్లో దేవుని వాక్యం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేలాగా, ఎవరికైనా ఒక వాక్యం గురించి కానీ బైబిల్ చదువుతున్నప్పుడు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. బయట వాక్యాన్ని సరిగా తెలియని వాళ్ళు అడిగే ప్రశ్నల ద్వారా వచ్చేటువంటి సందేహాల వలన అయితే వాక్యంలోంచి నివృత్తి కలగాలి. కాబట్టి ఈ వాక్యానుసారంగా ఏ విధంగా నివృత్తి కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క వెబ్ ఛానల్లో ఒక బ్లాగ్ సిస్టమ్ను కూడా పెట్టడం జరుగుతుంది. ఆ బ్లాగ్లో ఎవరైనా సరే రిజిస్టర్ అయ్యి ఆ వెబ్ ఛానల్లో వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి, దాని ద్వారా ఎంటర్ అయ్యి వాళ్ళకి వచ్చినటువంటి సందేహాన్ని బైబిల్ వాక్యాన్ని కోట్ చేస్తూ కానీ లేదా బైబిల్ వాక్యం పరంగా వాళ్ళకి వచ్చిన డౌట్స్ కానీ వాళ్ళు ఏదైనా సరే ఆ యొక్క బ్లాగ్లో పోస్ట్ చేస్తే ఆ బ్లాగ్లో ఇంకా అనేక మంది దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు, బైబిల్ ప్రొఫెసర్స్ కానివ్వండి, మంచి అనుభవం ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి, అనేక మంది కూడా ఉండటం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఆ క్వశ్చన్స్కి వాక్యానుసారంగా ఆన్సర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఇన్కమ్ అనేది ఉంటే ఈ యొక్క చారిటీని కానీ ఈ ఛానల్ని కానీ మరి ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా దేవుని నామానికి ఇంకా మహిమ కలిగినట్లుగా ఈ కార్యక్రమాలు జరగలాగిన దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే ఈ వెబ్ ఛానల్లోనే ఒక పోర్టల్ని కూడా, అంటే పోర్టల్ అంటే ఒక షాపింగ్ స్టోర్ లాగా పెట్టి దానిలో కేవలం క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి బైబిల్స్ అయితే ఏమి, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఏమి, అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఏమి, అలాగే చర్చెస్లో వాడే అనేక రకాలైనటువంటి ఆల్టర్స్ కానివ్వండి, రకరకాల వస్తువులు ఉంటాయి, మన ఆఫరింగ్స్ పట్టే బాక్సెస్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా అనేక రకరకాల షాపులు ఉండటం జరుగుతుంది. ఈ షాప్స్ అందరితో అనుసంధానం చేసుకుని దీన్ని డెవలప్ చేసి ఒక పోర్టల్ని కూడా దాంతో యాడ్ చేసుకుంటే దానిలో వచ్చే ప్రతి ఒక్క ఆదాయం కూడా ఈ చారిటీ ద్వారా ఈ యొక్క వెబ్ ఛానల్ని కానివ్వండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఇంకాస్త ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లేలాగా దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ, అలాగే అనేక మందికి ఉపయోగపడేలాగా కొంతమందికి, అంటే దీన్ని 2 విధాలుగా చేయటం జరిగింది. ఒకటి కంప్లీట్ క్రిస్టియానిటీ మీన్స్ ఒక దేవుని యొక్క సేవకి మరి ఎక్కువగా ఉపయోగపడేలాగా ఒక పార్ట్. ఇంకొక పార్ట్ ఏంటి అంటే కామన్గా అది క్రైస్తవులే కావచ్చు, హిందువులే కావచ్చు, ముస్లిమ్స్లే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ లాంగ్వేజ్ కానీ సంబంధం లేకుండా ఎవరైతే అన్రిచ్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వీరికి డే స్టార్ ఫిలాంథ్రపీ చారిటీ నుంచి దేవుడు మనకిచ్చిన రీతిగా మనం చేయగలిగినటువంటి విధంగా వాళ్ళకి అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, వెల్త్ పరంగా కానివ్వండి, లేదంటే ఇంకేదైనా బిజినెస్ చేసుకునే దానికి వాళ్ళకి అవసరమైనటువంటి ఏదైనా ట్రైనింగ్స్ ఇప్పించడం కానివ్వండి, ఇచ్చేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ పార్ట్ ఏదైతే నేను చెప్పానో దేవుని సేవ కొరకు ఉపయోగపడేది అనేది, ఈ రోజుల్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్తో పాటు అనేక ప్రాంతాల్లో విలేజెస్లో కొంతమంది పాస్టర్స్ వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయినా కూడా ఎంతో కష్టపడి వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్య కోసం చాలా పాటుపడే వాళ్ళు పాస్టర్స్ చాలామంది ఉన్నారు. దైవ సేవకులు, ఎవాంజలిస్టులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు మిషనరీస్గా ఉండేవాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు. సో అటువంటి వారికి కొంతమంది పాస్టర్స్ వారమంతా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ, ఆఖరికి కొంతమంది ఆటోలు నడిపించే వాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వెళుతూ వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకొని ఆ వచ్చిన దాంతోనే వాళ్ళు ఆదివారం రోజు చర్చి నడిపిస్తూ లేదంటే సేవకు వెళ్తూ దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. సో అటువంటి వారికి ఎవరికైనా సరే ఉపయోగపడేలాగా కొంత చారిటీలో నుంచి కొంత పార్ట్ వచ్చేసి కామన్గా అందరికీ ఉపయోగపడే, కామన్గా ఉన్నటువంటి క్యాస్ట్ రిలీజియన్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమైన వాళ్ళకి మనం చేయతగినంత, అంటే ప్రతి ఒక్కరికి అవసరాలు అనేకం ఉంటాయి.
ప్రతి ఒక్కటి మనం చేయలేకపోయినా కూడా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దానిలో నుంచి మనం ఎంతమందికి చేయగలమో మన ప్రార్థనల ద్వారా దేవుడిని అడుగుతాం. ఇంకా ఎక్కువ మందికి చేయాలనే ఆశ ఉంది. దేవుని ఇచ్చిన రీతిగా దేవుడిని అడుగుతాం, ఎక్కువ మందికి చేయగలిగే విధంగా దేవుడి శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తాం. సో ఈ విధంగా మనం ప్రజలకి సేవ చేస్తూ ప్రజలతో పాటు ఆ యొక్క సేవ అనేది దేవుని నామానికి ఘనత మహిమలు కలిగిన విధంగా దేవుని వాక్యం కూడా ఈ ఛానల్ ద్వారా అనేక మందికి చేరులాగా సత్యవాక్యం, ఆ వాక్యంలోని నిజమైన సత్యం ఏంటి, ప్రస్తుత కాలంలో ఉండేటువంటి అనేకమైన విధాలైనటువంటి అబద్ధ బోధలు, అసలు ఆ అబద్ధ బోధలా నిజమైన బోధలా అని తెలిసేలాగా ప్రజలు అనేక మంది తెలుసుకోని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. బైబిల్ చదివినా కూడా బైబిల్ సరిగా అర్థం చేసుకోలేక ఈ విధమైన పరిస్థితుల్లో అబద్ధ బోధలను కూడా నిజమైన బోధలను నమ్మి వాటి వెనకాల పడి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోయే పరిస్థితుల్లో కూడా ఉండటం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి వచ్చేదానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను.